అవునా వచ్చిందా? ఎందుకు వచ్చింది? హైదరాబాద్ పేరు ఇన్ని వేల కోట్ల రూపాయల జీవనించిన ఇంటింటికి 10,000 మనిషికి 10,000 రూపాయలు వచ్చిన రాత్రి రాత్రి రోడ్లు వేసిన దళితులకు చెక్కులు పాస్పోర్ట్లు ఇచ్చి గ్రామ ప్రమాణం చేయించిన గొల్లకి సెంటిమెంట్ నుండి కొబ్బరి మరణాలు రకాలు పట్టుకుపోయి లడ్డూ పట్టుకుపోయి తెల్ల బట్టలో పసుపు కుంకుమ బియ్యాన్ని మధ్య ఇంటింటికి కౌన్సిల్ చేసి బెదిరించిన జైలు పెట్టినా కేసులు పెట్టినా కర్రగాల్సి వాళ్ళు పెట్టింది కాబట్టి కర్రగాల్సి వాళ్ళు కాబట్టి తన కాలంగా భూమి కలిగిపోయి ఆడమైపోయి ఏం చేయాలి లేదా ఇంకొక మాటలు అంటే హుజరాబాద్ ప్రజలకు 50 సంఘాలు చర్చించుకొని వాళ్ళ ఉదాహరణలు పెట్టుకొని హుజరాబాద్ నిర్వహించిందో తెలంగాణ ఆందోళన పెట్టిందో రాబోయే కాలంలో ఇందులో అదే గుణమాలు చెప్పాలని చెప్పి చర్చించుకోకుండా ఇవన్నీ పెట్టి ప్రజలకు పరిగణించలేదు. కానీ నా దృష్టిలో ప్రజలు కానీ అర్థం చేసుకోవడం మాత్రం రైస్ ఉంటాయి మెడికల్ గవర్నమెంట్ పడుతుంది ఉద్యోగులు పడుతుంది కాంట్రాక్టర్ పడుతుంది ఏం లేదు వాళ్ళు పెట్టుకుని ఇవాళ ప్రజలు కాబట్టి పరిగెత్తి ఇది చెల్లెలు కావాలని చెప్పి చెల్లెలు అంటే చాలా నమ్మకం ఎప్పుడు కూడా చరిత్ర గతిని మార్చేది నాయకుడు కాదు, చరిత్ర గతిని మార్చేది పార్టీ కాదు, చరిత్ర గతిని మార్చేది ప్రజలు మాత్రమే. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగం సాక్షిగా ఎవరు గొప్పవారు, ఎవరు నిర్ణయాలు, ఎవరు ఊహలు అంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నా నేను పెంచుతున్నా, నేను రైతు బంధిస్తున్నా, దళిత బంధిస్తున్నా, చూపిస్తున్నా చేశారు మీకు తెలుసా? ఒక్క మద్యం మీద మద్యం సీసాలు అమ్ముకొని రాష్ట్ర సంపాదించే డబ్బు 30,000 కోట్ల పైన సంవత్సరం. అందులో ఎవరంటే తాగినకంటే తాళంటే తాగినకంటే తాళం. ఈ 30,000 కోట్ల పేరు ఊరికి తెలిసామని 4 గంటలు తెలిసామని అట్లా ఏది అనుభవం లేకపోవచ్చు కానీ మధ్య ఎన్ని కుటుంబాలు ఎంతమంది ఆరోగ్య పుస్తకాలు జరుగుతున్నాయి, ఎన్ని కుటుంబాలు సర్వైపోతున్నాయి. తాగి చచ్చిపోతే ఆ చిన్న పిల్లలు ఆరోగ్య కేసీఆర్ 30,000 కోట్ల ఆలోచిస్తున్నాడు. 30,000 పుస్తకాలు ఆరోగ్య ఆలోచించడానికి సజీవ సాక్షి గాఢం వచ్చి అంటే ఆడపిల్లల చావును కలచూసి మన యువతని చంపి ఆ డబ్బు వస్తే 9,000 రూపాయలు పెన్షన్ ఇస్తే మురిసిపోతున్నాం. ఆయన ఇచ్చేవాళ్ళు మనం పుచ్చుకోవాలి. కానీ డబ్బులు పంచిన రూపంలో కాదు, డబ్బులు పంచిన నాయకుడు రూపంలో కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలకి వాళ్ళ కాలంలో శక్తిని ఆరోగ్యాన్ని విద్యార్థి తప్ప ఇట్లా
కేసీఆర్ ప్రభుత్వం తాగిస్తానికి, సంపేస్తానికి, కుటుంబాలను కూర్చేస్తానికి మనకి ఇస్తున్నారని చెప్పి ప్రభుత్వం వచ్చి ఆయన మాకు ఆలోచించారు. ఆలోచించలేదు ఇటువైపు. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా ఒకనాడు ఈ విషయాన్ని మార్చి ఆ తదుపరి ఎమ్మెల్యేసి, ఆ తదుపరి నాయకులేసి, ఇవాళ ఎమ్మెల్యేసి తెలుసా, ప్రజలకే తెలుసా కేసీఆర్ ఏంటి, కేసీఆర్ పరిపాలన ఏంటి, కేసీఆర్ పథకాలు ఏంటి, కేసీఆర్ హామీలు ఏంటి, లాభాలు ఏమన్నా మొత్తం ఆదిలాబాద్లో, హైదరాబాద్లో, మహబూబ్నగర్లో ఈ ప్రభుత్వం కేసీఆర్ పాలన మనకు దూరం. ఇవాళ ఎన్ని జీవోలించినా, ఎన్ని హాస్పిటల్ నటించినా, ఇంకా ఏమేమి కొట్టినట్టు వేసినా మొత్తం తెలంగాణ ప్రజలు ఎవరుంటే ఈ కేసీఆర్ పరిపాలన కోసం రాష్ట్రానికి అరిష్టం, మంచిది కాదు. అవునా? మరి కార్యక్రమాలు దీన్ని అందించుకునేవాళ్ళు, దీన్ని అందించుకునేవాళ్ళు ఎట్లా బీజేపీ, ఎట్లా ఇక్కడ బీజేపీకి అవకాశాలు ఎందుకు? ఒకటి ఇక్కడ గెలిపిస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ లాగా, తెలుగుదేశం పార్టీ లాగా కేసీఆర్ అడుగులో అడుగు ఉంటారు. కేసీఆర్ ప్రోగ్రాంలు ఎవరు? కేసీఆర్ని బలి తీసుకోవాలని చెప్పి ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, దాదాపు 20 ఆయన కేసీఆర్ గెలిచింది. ఉందా తెలుగుదేశం పార్టీ? కడపట్టి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ, ఒక పార్టీలో ఎమ్మెల్యేలు ఒక పార్టీలో అధికారం లేకపోయినప్పటికీ, సమాజం తన అంగీకరించకపోయినప్పటికీ పార్టీ పట్టే ఆ పార్టీ వ్యక్తి కేసీఆర్. అది కాదు. 2016లో అట్లా మిగిలిన 63 సీట్లు ఉంది. తెలుగుదేశం పార్టీ సమైక్యవాద పార్టీ ఇక్కడ ఉన్నదని అది ఆంధ్రలో ఉన్నది. నిజంగా 2018 85 సీట్లు వేసి ఇద్దరు రివర్స్ చేసి మొత్తం కలిసి 90 సీట్లు. 119లో 90 సీట్లు వేసుకున్న పార్టీ క్యాబినెట్ చేయకపోయింది. 3 నెలల వరకు క్యాబినెట్ మంత్రులు నియమించలేకపోయింది. అంతేకాదు, తెలంగాణ ఆనాడు ఇచ్చేవాడి కాంగ్రెస్, మద్దతిచ్చిన వాటి ఆనాడు తెలంగాణ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. కేసీఆర్ గారు ఒక్క ఎమ్మెల్యే అక్కర్లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇంకోలేసారు. మీరు ప్రజల పక్షాన్ని ఇవ్వాలి, ప్రతిపక్షాన్ని పోషించాలి, ప్రజల సమస్యల కోసం ఉపయోగించాలని విషయమే కదా. కానీ ఏం చేసి కేసీఆర్ మీడియేషన్ ఇవాళ అవసరం కోసం చేసిన ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కి తన పార్టీలో ఉన్న మంత్రులు, తన పార్టీలో ఉన్న ఎంపీలు, తన పార్టీలో ఎమ్మెల్యేలు ఆయన గొప్ప భావంతో ఉపయోగించాలని ఎందుకు వాళ్ళందరూ బాధ్యత చూస్తున్నారు. మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా
మీ దగ్గర నామినేషన్ వేస్తే నామినేషన్ పత్రాలు సపరేట్గా ఎంపీటీసీలు చేసి పట్టుకొచ్చి నువ్వు కనుక నువ్వు కనుక దురాక్రమం చెప్పకపోతే కేసులు బెదిరించి బలవంతంగా సమయం ఇచ్చి బలవంతంగా విధానం ఇచ్చి విధానాలు అండ్ ఎంపీటీసీ నాలుగుగా విశ్వాసం లేవు జడ్పీటీసీ ఎంపీటీసీ వరుసగా నాకు ఓటు లేదు కానీ ఎందుకంటే ఓట్లతో నిలబడేది కాబట్టి ఆ పని ఇవాళ ఎక్కడైనా పోటీలో ఉంటే కూడా మీ యాభై ఎక్కడ తెలుసా బ్రహ్మాండంగా గోవా బెంగళూరు పెట్టి శాఖని బాధపడుతున్నారు కుటుంబాలు సాగిస్తారు మొత్తం అయితే 3 ఏళ్ళుగా ఒక ఎంపీటీసీకి ఒక జడ్పీటీసీకి ఒక ఎంపీటీకి 5 పైసలు పని కాకుండా వాళ్ళు కలిసి మాట్లాడకుండా వాళ్ళ సంస్థ నిర్ణయం చేసి 3 సంవత్సరాలు ఏ కోపాన్ని వాళ్ళ గుండెల్లో గుండెలో ఆ కోపాన్ని చల్లార్చుకొని ఆ మహిళల్లో ప్రలోభపెట్టి ఓటు చేసిన ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఎవరు? ఆయన దగ్గర పరపార్టీ నిర్ణయాన్ని చేస్తే ఐపీసీ అయితే మెజారిటీ ఉండగా కూడా ఎందుకు క్యాపాలి ఎందుకు పోటీ పోవాలి ఎందుకు బెంగళూరు పోవాలి ఎందుకు గోవా పోవాలి ఎందుకు పోవాలి నమ్మకం లేదు ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు వేస్తే అదే ఎవరైనా టీఆర్ఎస్ ఓటు వేసినా కాంగ్రెస్ ఓటు వేసినా అదే ఇక మనకైతే వరి తీసుకుంటారు మనకైతే నిలబడుతూ నిలబడుతూ మన కేంద్ర అనుకుంటున్నారు ఈ దేశంలో చాలా మళ్ళీ సుస్థిరమైన ప్రజల విశ్వాసం కలిగినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకరించకుండా రాష్ట్రాలు కొనసాగించలేవు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది రేపు ఉంటుంది భారతీయ జనతా పార్టీ తీసుకొని శ్రీరామ లక్ష్యాన్ని మాట్లాడతారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నా ప్రజలందరూ కూడా కేసీఆర్ ఓడవడానికి సంకల్పం రద్దు ఉన్నా దాన్ని అంతిపుచ్చుకునే సత్తా లేకపోతే ఈ పత్రం వస్తుందా ఆ నియోజకవర్గంలో చూడండి మనం పార్లమెంట్ ఎన్నికలైంది పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు బీజేపీ చేసుకున్నాం 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ చేసింది 2 సీట్లు సంతోషంతో ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.